కూడా ఈరోజు పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు కూడా నర్సాపూర్ ఉండాలంటేనే మరి ఉండలేని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు నర్సాపూర్ ప్రాంతంలో మరి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి కూడా ప్రజలు రోజు ఉదయాన్నే లేస్తూనే వస్తారు. మరి దీనివల్ల ఈ యొక్క డంపు యార్డ్ వల్ల దోమలు, ఈగలు, వాసన. నేను ఇంకో ప్రాంతంలో ఈ డంపు యార్డ్ సంగతి తెలుసుకున్నప్పుడు 12-13 కిలోమీటర్ల వరకు కూడా దీని స్మెల్ అనేది వస్తుంది. దానివల్ల పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి, మరి బోర్ల వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మనము ఉద్రిక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం నర్సాపూర్ అడవిలో లేకుండా అక్కడికి వెళ్ళి తప్పకుండా తీసే వరకు కూడా మనం అందరం కూడా ఉందాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన మా బీజేపీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము. గ్రామాల నుంచి కూడా ప్రజలందరినీ తరలిస్తాము. ప్రతి గ్రామం నుంచి కూడా తరలించి ఇప్పుడు ఏదైతే ఒక ఉద్యమం నిర్వహిస్తారో ఈ ఉద్యమానికి పూర్తి మద్దతును ఇస్తూ నేను కూడా రోజు కూడా వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటానని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజనలు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను.